కడప జిల్లా రాజుపాలెం మండలం పర్లపాడు గ్రామం రాత్రి కురిసిన వర్షం వల్ల దాదాపుగా రాత్రి 2 గంటల సమయంలో నీళ్లు ఇళ్ళలోకి వచ్చి చేరుకోవడం జరిగింది. ఈ నీళ్లు ముఖ్యంగా రావడానికి కారణం ఏమిటంటే పక్కనే వాగు ఉన్నది. ఆ వాగులో నీళ్లు ఇట్లా ఇళ్ళలోకి వచ్చి దాదాపుగా ఇళ్ళను చుట్టుముట్టినాయి. ఈ ఇళ్ళను చుట్టుముట్టడంతో దాదాపుగా ఇక్కడ ఎస్సీ కాలనీలోని దళితవాడలో ఈరోజు ఎనుములు కానీ జీవాలు కానీ చాలా నష్టం జరిగింది. పిల్లలైతే మేక పిల్లలు చిన్న పిల్లలు చనిపోయినాయి. కొన్ని మేకలు కొట్టుకొని పోయినాయి. కొన్ని దూళ్ళు కనరావడం లే. ఎనుములు కూడా నీళ్ళల్లోనే ఎక్కడో కనపడని పరిస్థితి కొట్టుకొని పోయినాయి. వీటన్నిటిని రెవెన్యూ యంత్రాంగం గుర్తించాలా. తక్షణమే పర్లపాడు గ్రామాన్ని విజిట్ చేసి ఇక్కడ జరిగిన అన్యాయం పైన ఇక్కడ జరిగిన నష్టపరిహారం పైన తక్షణమే గవర్నమెంటు అధికారులు వచ్చి వీటిని విజిట్ చేయాలని చెప్పేసి ఇక్కడ దాదాపుగా ₹1,00,000 విలువ చేసే వామి కూడా ఇక్కడ తరిసిపోయిన దాకా బ్రహ్మాండం కనపడతా ఉంది. ఒకసారి విజువల్స్ చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ దాదాపుగా జీవాలు 30-40 జీవాలు ఉన్న కుటుంబం కూడా దాదాపుగా సగం మునిగిపోయింది. ఈ మునిగిపోవడంతో జీవాలు కొన్ని మధ్యలోనే చనిపోయినాయి. ఊపిరాడక నీళ్ళు ఆడక కొన్ని కొట్టుకొని పోయినాయి. అదేవిధంగా దుళ్ళు రోడ్లపైన ఉండడం వల్ల రోడ్లపైన ఉండే దుళ్ళు కూడా కనపడకుండా వెళ్ళిపోయాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము రెవెన్యూ యంత్రాంగానికి జిల్లా కలెక్టర్ గారికి తెలియజేస్తూ ఉన్నాం. తక్షణమే పర్లపాడు గ్రామాన్ని విజిట్ చేయాలా. విజిట్ చేసి ఇక్కడ జరిగిన నష్టపరిహారాన్ని చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. జగన్, రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు. కడప జిల్లా రాజుపాలెం మండలం పర్లపాడు గ్రామం నందు చుట్టూ ఇళ్లలో భారీ ఎత్తున ఇళ్ళకి నీళ్లు చేరుకొని ఇళ్లలో ఉండే జీవాలు ఎనుములు బైకులు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. తక్షణమే పర్లపాడు గ్రామాన్ని అధికారులు గమనించాలా. తక్షణమే ఇక్కడ జరిగిన నష్టపరిహారం గురించి అదే ఇంకా నష్టం జరగకుండా తక్షణమే ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ వరద నుండి ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము జిల్లా కలెక్టర్ గారికి జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి తెలియపరుస్తూ ఉన్నాము. అదేవిధంగా రోడ్డు మీద ఉన్న బైకులన్నీ కొట్టుకొని పోయిన పరిస్థితి. ఎనుములు కట్టేసింటే ఎనుములు కానీ కొట్టుకొని పోయిన ఎనుములు లేవు. దూళ్ళు కానీ కొట్టుకొని పోయినాయి. అదేవిధంగా మేకలు కూడా చాలామంది చచ్చిపోయాయి. మేకలు కూడా కొట్టుకుపోయినాయి. ఇళ్లలో పడిన పరిస్థితి నీళ్ళు బాగా స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడ దయచేసి రెవెన్యూ యంత్రాంగం కడప జిల్లా కలెక్టర్ గారు స్పందించాలా. రాజుపాలెం ఎంఆర్ఓ గారు తక్షణమే పర్లపాడు గ్రామాన్ని విజిట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. జగన్, రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ RSO రాష్ట్ర అధ్యక్షులు.